కానీ రాజకీయ రంగంలో సినీ రంగ నాయకులు, సినిమా హీరోలు రాణించడం అనేది చాలా చాలా కష్టం. అది ఒక భ్రమ. రామారావు గారు రాణించడానికి, ఎంజి రామచంద్ర రాణించడానికి ఆనాటి పరిస్థితులు వేరు. రామారావు గారు వచ్చిన పరిస్థితులు కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీనే లేదు. వరుసగా ముఖ్యమంత్రులు మారుస్తుంటే పరిపాలన అంతా కూడా గాడి తెప్పితే ఒక అవహేళనగా మారితే ఆనాటి పరిస్థితుల్లో రామారావు గారు లాంటి యొక్క ఉద్దండులు వాళ్ళు వచ్చారు. పైగా వాళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన ఉంది మొదటి నుంచి కూడా. ఎంజి రామచంద్రన్ గారు అలాగనే ఎంజి రామచంద్రన్ వారసురాలుగా విజయ నిర్మల గారు కూడా అదే. ఇప్పుడు వెరస ఏమైందంటే మీకు పిఆర్పిలో మన చిరంజీవి గారు నిలబడలేకపోవటానికి, లేదా తమిళనాడులో రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు. అలాంటి పెద్ద అగ్రనాయకులే కదా వాళ్ళు కూడా. వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి రాణించకపోవటానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు చాలా చూస్తారు. మీకు నేను ఒక మాట కూడా చెప్తున్నా. ఇప్పుడు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాలు వచ్చినాయి అని అంటే పవన్ కళ్యాణ్ గారు హీరో కాబట్టి ఆయన చూసి ఓట్లేశారని అర్థం కాదు. ఇక్కడ కూటమిగా గెలిచారు. ఒక భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం అని 3 ప్రధాన పార్టీలు అధికార వైసీపీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డారు. వైసీపీ పార్టీ ఒక దిక్కుమాల పరిపాలన రాష్ట్రంలో చూపించింది. దానికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఈ కలిసికట్టుతనం మూలానే ఈ విధమైన విజయాన్ని కాంక్షించారు. అదే గనక జనసేన గనక మళ్ళీ ఒంటరిగా గనక ఎన్నికల్లోకి పొయ్యి ఉంటే ఈ విధమైన రిజల్ట్స్ కూడా వచ్చి ఉండేవి కావు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనసేన వాళ్ళని ఏమన్నా గెలిపించినా కూడా మేము కూటమిలో కలవటం మూలనే కూటమి గెలిచింది అని అనొచ్చు. కానీ ప్రజలు పరిపాలనా విధానాన్ని, నాయకులను చూసే తీరు వేరు. మీరు ఇందాక అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. ఆయన ప్రచారం చేసిన చోట అభ్యర్థులు గెలవాల. అలాగనే అల్లు అర్జున్ గారు కూడా మొన్న 2024లో ఏదో ఒక వైసీపీ నాయకుడు నంద్యాల ప్రచారానికి వెళ్ళారు. అక్కడ అభ్యర్థి గెలవాల. తర్వాత స్వర్గీయ రామారావు గారు కూడా కల్వకుర్తిలో ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి మీద ఓడిపోయారు. అవును సార్. అంటే ఈ పరిణామాలు ప్రజలు ఏంటంటే ఒకవేళ హీరోలు కాబట్టి అభిమానిస్తారు సార్, హీరోలు కాబట్టి చప్పట్లు కొడతారు, హీరోలు కాబట్టి దండం పెడతారు, హీరోలు కాబట్టి ఎగబడతారు, హీరోలు కాబట్టి సంధ్యా థియేటర్ దగ్గర ప్రాణాలు ఇచ్చినట్టుగా ప్రాణాలు ఇస్తారు. అంతే తప్ప పరిపాలన మీద పరిపక్వత, ప్రజల మీద ఒక నమ్మకం, ఒక కష్టం, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు చూడకపోయినా కూడా తప్పనిసరిగా చూస్తారు. నేనేమంటానంటే ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు, సినిమా రంగం వేరువేరుగా లేదు. ఒకే సెల్ ఫోన్లో 2 సిమ్ కార్డులా ఉన్నాయి. రాజకీయ రంగం ఉండేవాళ్ళు రాజకీయ సిమ్ కార్డుతో ఫోన్ చేసి, ఎప్పుడైతే మళ్ళీ సినిమా రంగం అంటే మళ్ళీ సినిమా రంగంలో ఉండేవాళ్ళు సినిమా రంగం అంతవరకు ఫోన్లు చేసి రాజకీయ రంగంలో రావాలని మళ్ళీ ఈ సెల్ ఫోన్ ఓడుతున్నారు. దాని మూలాన్ని వీళ్ళే కాదండి. ఇప్పుడు కృష్ణరాజు గారు కానీ, కృష్ణ కానీ, విజయ నిర్మల కానీ, జమున కానీ, మోహన్ బాబు కానీ, బాబు మోహన్ కానీ, ఆలీ కానీ, పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటంటే పోసాని కృష్ణమురళి పరిస్థితి ఆయన సినిమా రంగంలో నటుడే కదా, ఒక దర్శకుడే కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఎంత బీభత్సం చేశాడండి ఒక పార్టీకి పెట్టుకుని. అంటే ప్రజలు మీరు నటులని, ఏదో కళామ తల్లికి సేవ చేసే వ్యక్తులని మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తారని ప్రజలు దీవిస్తారండి, దగ్గరకు వస్తారు. అంత మాత్రాన సమర్థత లేని రాజకీయ పార్టీలు పెట్టినా, సమర్థత లేని రాజకీయాలు చేసినా చాలా నష్టం సార్. ఇంకో మాట ఏంటంటే సినిమా అంటే 3 గంటలేనండి. 3 గంటలే సినిమా. చూస్తారు, ఇష్టం ఉంటే చూడలేకపోయినా కూడా ఇచ్చేస్తారు. 100-200 రూపాయలతో పోతుంది. కానీ పరిపాలన అంటే సినిమా కాదండి. కొన్ని కోట్ల మంది ప్రజల బతుకు తెరువండి, రక్షణ అండి. మనం ఆ పరిపాలన సక్రమంగా చేయలేకపోతే అనార్థులైపోతుందండి రాష్ట్రం. నేను ఏమంటానంటే మంచి చెయ్యకపోయో చెడు చేయమాకని ఒక నీతి సూత్రం ఉంది. మనకు సమర్థత ఉంటేనే, పరిపాలన చేయగలిగిన దక్షత ఉంటేనే, ఎన్టీ రామారావు గారు లాంటి యొక్క ధీరత్వం ఉంటేనే, ఎంజి రామచంద్ర లాంటి అకుంఠమైన దీక్ష ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. అంతే తప్ప కేవలం మేము హీరోలం కాబట్టి ఈ పార్టీ మమ్మల్ని దగ్గర తీస్తుంది, మాకు పదవుల్లో అలంకరించుకుంటే అలంకరప్రాయమే అవుతుంది. ఇప్పటికీ కూడా మీకు చాలా మంది హీరోలు కూడా ప్రజలు ఆ స్పృహలోకి వచ్చేసారు. సినిమా హీరో కాబట్టి ఓట్లేద్దామనే దృక్కోణం పోయిందండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఏళ్ళు కష్టపడి ప్రజల మధ్యనే ఉండి ఆయన ఏంటో ఆయన నిరూపించుకొని ఆయన అగసాట్లు పడి
తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో మైత్రి బంధం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం మూలాన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి స్థానం వచ్చింది. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ లేకుండా భారతీయ జనతా పార్టీ లేకుండా మళ్ళీ సింగిల్గా జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లకి నిలబెట్టి గెలిపించాలంటే పెద్ద ప్రశ్న మార్కే, పెద్ద క్వశ్చనే. ఎందుకంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. కాకపోతే అంటే సినిమాలో ఉన్న వాళ్ళందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానిస్తున్నాయి. కానీ నిజంగా కూడా సార్ ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు సార్ బాలకోటయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ఆయనకు ఎట్లాంటి పొజిషన్ ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూడా తనకు తానుగా ప్రజల పక్షాన పోరాడి, రైతుల పక్షాన పోరాడి, రైతులకు ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కావచ్చు, వాళ్ళ పక్షాన పోరాడడం కావచ్చు, ఇవన్నీ కష్టపడి 10 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చారు ఆయన. ఆ ఫలితమే ఇప్పుడు కనిపిస్తా ఉంది. కానీ కొద్దిమంది సినిమా స్టార్స్ ఏమనుకుంటారంటే డైరెక్ట్ గా మేము వెళ్ళగానే ఇంకా మంత్రో, ముఖ్యమంత్రో, ఎమ్మెల్యేనో ఇట్లా ఈజీగా అయిపోవచ్చు అనుకుంటారు. కానీ ఈ కష్టాన్ని గుర్తుంచుకోవాలి, వాళ్ళు ఎంత కష్టపడితే అవుతారు అనేది. అంతే కదా పవన్ గారు? సార్ మీరు ఇందాక మొట్టమొదటి అన్నారు, తారలు దిగి వచ్చిన వేళ, మల్లెల కురిసి వచ్చిన వేళ, చందమామతో ఒక ఆట ఆడాలి, ఒక పాట పాడాలి. రాజకీయం అంటే ఇది కాదు. ఏదో సరదాగా వెన్నెలలో పాటలు పాడుకోవటం, ఇదేదో చెప్తారు కదా, మన డూప్స్ పెట్టేసి ఫైట్ చేయటం. ఇప్పుడు ఇందాకనే నేను విన్నాను, బాలకృష్ణ సినిమాలో